మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? వృత్తిపరంగా పై అధికారులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆకాంక్షిస్తారు. దానికి తగిన విధంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, కుటుంబ వ్యక్తుల యొక్క మద్దతు లభిస్తుంది. కుటుంబ వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే భూములు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఏవి ఎలా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో మాత్రం అభిప్రాయ భేదాలు రాకుండా, అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా అపార్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. దానివల్ల మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి నిద్రలేమిని అధిగమించాలి, శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఎవరితోన్నా మీరు ఏదన్నా ముఖ్యంగా తల్లిదండ్రులతో, ముఖ్యంగా తల్లితో వైరుధ్య భావాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో తల్లితో కానీ, లేకపోతే ఏదైనా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా వాహనాల రిపేర్ విషయంలో కావచ్చు, లేకపోతే తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయం మీద కావచ్చు, వాటికి సంబంధించి ఎక్కువ దృష్టి కేటాయించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మీనరాశి. మైక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ఆలస్యమైన పనులు సాధించుకునే నేర్పు అనేది పెరుగుతుంది. అలాగే ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. మీ సంతాన వర్గంతో మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. సంతానంతో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో కలిపి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మీ యొక్క అడ్వైస్ కోసం చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. దాంతోపాటుగా మీ తోబుట్టువులతో ఇంతకుముందు ఎవరితోనే ఉండే అపార్థాలు లాంటివి ఏమన్నా కూడా తొలగిపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి.